హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 10 లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 L2 ఎంపురన్. ఇది ఒక పొలిటికల్ డ్రామా మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. యాక్చువల్లీ ఈ మూవీ 24th ఏప్రిల్న జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి రానుంది, కానీ ఈ లోపే ఆన్లైన్లోకి వచ్చేసింది మావా. ఇది లూసిఫర్ మూవీకి రీమేక్. ఆ మూవీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుండి ఈ సెకండ్ సీక్వెన్స్ స్టార్ట్ అయింది. దీనికి డైరెక్టర్ మన పృథ్వీరాజ్ సుకుమారన్. దీనికి థియేటర్లో మిక్స్డ్ టాక్ వచ్చింది, మీకు తెలుసు కదా భయ్య. పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీస్ మీకు నచ్చితే దీన్ని పక్కాగా ఒకసారి చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుంది మూవీ అయితే. మోహన్ లాల్ యాక్టింగ్, విజువల్స్ అన్నీ బాగుంటాయి, కానీ లెంతే బాగా సాగదీశారా బాబు అనేలా ఉంటుంది. యాక్షన్ మూవీస్ మీకు నచ్చితే, ఒకవేళ మీకు మోహన్ లాల్ ఇష్టమైతే పక్కాగా దీన్ని చూడండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. చెప్పా కదా ఇది ఆన్లైన్లో ఉందని, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 లాగౌట్. ఇది ఒక సైబర్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్య షార్ట్స్, రీల్స్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంతే మంది కంటెంట్ క్రియేటర్స్ కూడా తయారయ్యి అందరూ ఇన్ఫ్లుయెన్సర్సే అవుతున్నారు మావా. సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ థ్రిల్లర్ మూవీని పక్కాగా ఇవ్వడానికి బ్రో. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్స్కి అతుక్కుపోయి యూసలేస్తుంది. ఇందులో మన హీరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే, మనోడి లోకం మొత్తంగా మొబైల్లోనే ఉంటుంది. అలాంటి ప్రైవేట్ మొబైల్ తస్కరించబడి మనోడితో తందానే తందానే అనేలా ఒక టార్చర్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ ప్లాట్. సినిమా కాన్సెప్ట్ అంతా బాగానే ఉన్నా కానీ కొన్ని సీన్స్ మాత్రం నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అనేలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మనం ముందే గెస్ చేయగలుగుతాం, అదొక్కటి మైనస్. బట్ హీరో టెన్షన్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఎలిమెంట్స్ కోసం పక్కా ఒకసారి చూడొచ్చు మావా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 ట్రోమా. ఇది ఒక డిస్టర్బింగ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇది హిందీలో ఉంది మావా. ఈ మూవీ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చాలా కంట్రీస్లో బ్యాన్ అయిన ఈ మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఒక అమ్మాయిని చైర్కి కట్టేసి చాలా దారుణంగా హింసించడం, తర్వాత ఒక గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ని సైకోగాళ్ళు ఎంత నరకం చూపించారనేది, వామ్మో ఇదేందయ్యా ఇది నేను చూడలే అనేలా తీశారు మావా. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 1 కోటి కిలోమీటర్ల దూరంలో ఉండండి. పొరపాటున గనక మీ ఫ్యామిలీ ముందు దీన్ని ఓపెన్ చేశారు, చస్తారు. మరి ఇది యాడుంది బ్రో అంటే వెతకాలి, వెతికిది దొరకందంటూ ఏది ఉండదు. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 ఫైట్ ఆర్ ఫ్లైట్. ఇది ఒక యాక్షన్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మీరు ఒక మంచి దబిడి యాక్షన్ మూవీ కోసం చూస్తుంటే గనక దీన్ని పక్కాగా చూడండి బ్రో. స్టోరీ అయితే చాలా సింపుల్ మావా. మన హీరో ఒక సీక్రెట్ ఏజెంట్. ఒక ఫ్లైట్లో ఒక దండుపాల్యం గ్యాంగ్ ఉంటుంది. మరి వాళ్ళు ఎవరో కనిపెట్టి వాళ్ళని డిషుమ్ చేయడానికి ఆ ఫ్లైట్లో ఎక్కుతాడు. మరి ఆ ఫ్లైట్లో ఎలా ఫైట్ చేశాడు అనేదే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ మూవీ కాన్సెప్ట్ అనమాట. యాక్షన్ స్టంట్స్ అయితే అదిరిపోయాయి భయ్యా. హీరో కూడా సీరియస్గా కాకుండా కామెడీ క్యారెక్టర్తో విలన్లను ఒక్కొక్కళ్ళకి వాళ్ళ పచ్చళ్ళు ప్యాక్ చేసేస్తాడు, అదిరిపోతుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ OTT, కానీ 2 బేసెస్లో ఉంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5 బేబీ గర్ల్. ఇది ఒక అడల్ట్ రొమాంటిక్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. మీలో ఎవరైనా ఆటగాళ్ళు ఉంటే మామ నీకోసమే ఈ మూవీ. ఇందులో మన హీరోయిన్ పాప ఇంకొకడితో రహస్య స్నేహితుడా అనేలా చేసుకుంటారు. మరి వాళ్ళు ఏం చేసుకున్నారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి. స్టోరీ అయితే అంత పెద్దగా ఏం లేదు భయ్యా. స్టోరీ కోసం కాకుండా మామూలుగా ఆట కోసం చూద్దాం అనుకుంటే చూసేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ OTT, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 సూపర్ బాయ్స్ ఆఫ్ మేళగాం. ఇది ఒక డ్రామా మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీని లాస్ట్ వీక్ కూడా రికమెండ్ చేశా. ఇప్పుడు ఈ మూవీ సోషల్ మీడియాని దుమ్ము దుప్పుతుంది. ప్రతి ఒక్కరు ఈ మూవీ గురించే మాట్లాడుతున్నారు. ఇంత గ్రేట్ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే అన్ని పక్కకు పడేసి దీన్ని యూస్ చేయండి. అప్పట్లో తెలుగులో సినిమా బండి అని ఒక చిన్న సినిమా వచ్చింది, అది ఎంత బాగా నచ్చిందో ఇది కూడా అంతే బాగా నచ్చుతుంది బ్రో. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం.
ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, కానీ రెంట్ బేసిస్లో ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేట్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ వేసాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 స్వీట్ హార్ట్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ అందరికీ నచ్చదు, కానీ ఎవరైతే ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారో అలాంటి వాళ్ళకి నచ్చుతుంది బ్రో. హీరో హీరోయిన్ రొమాంటిక్ జర్నీలో హీరోయిన్ ఫ్యామిలీ వచ్చి ఆ జర్నీకి బ్రేక్ చేస్తుంది. హీరోయిన్ ఏమో కాల్ జారుతుంది. మరి ఆ కట్టు కట్టడానికి హీరో ఏం చేశాడు, వీళ్ళిద్దరు లైఫ్ ఎలాంటి టర్నింగ్లు తీసుకుంది అనేది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో డీసెంట్ కామెడీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అని ఎలా ఉంటుంది. కానీ ఇది థియేటర్లో మిక్స్డ్ టాక్ వచ్చింది, అందుకే చెప్తున్నా. ఇది అందరి కోసం అయితే కాదు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 8 నోవాకెన్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో మన హీరో రారా చూసుకుందాం, బస్తీ మీద సవాల్, నీ ప్రతాపము నా ప్రతాపము, నా మీద నా బాడీ మీద చెయ్యి వేయి, కాలు నరుకుతావా చెయ్యి నరుకుతావా ఏదైనా నరుకో అనేలా మనోడి బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అదే మనోడి పవర్ అనమాట. మరి అది పక్క వాళ్ళకి తెలియదు. చాలా డిఫరెంట్ స్టోరీ భయ్యా. హీరోయిన్ని కాపాడే ప్రయత్నంలో మనోడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడు అనేది కామెడీ వేలో ప్లస్ డిఫరెంట్ యాక్షన్స్తో అదరగొట్టాడు భయ్య. ఈ హీరో మరెవరో కాదు, రీసెంట్గా మనందరం కంపెనియన్ మూవీ చూసాం కదా, గా హీరోనే. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. ఇది ఏ ఓటీటీలోనూ లేదు. మరి ఎక్కడ చూడాలంటే ఆన్లైన్లో ఉంది, వెతకండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 9 పెరుసు. ఇదొక అడల్ట్ కామెడీ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో ఒక ముసలోడు టీవీ చూసుకుంటూ పైకి పోతాడు. పోయినోడు చక్కగా పోక వీడు మగాడ్రా బుజ్జి అని తల ఒక్కటే పైకెత్తి పోలేదు, ఇంకొకడు కూడా పైకెత్తి పోతాడు. మరి ఏం పైకెత్తాడు అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. అసలు ఇలాంటి ఒక మూవీ తీయచ్చు, మన వాళ్ళని మెప్పించచ్చు, ఏం పర్లేదని డైరెక్టర్ ఆ కాన్సెప్ట్కి అయితే గ్రేట్ అని చెప్పాలి మావా. ఇప్పటి వరకు ఇలాంటి మూవీ మన సౌత్లో అయితే ఇంతవరకు రాలేదు. చాలా డిఫరెంట్ అడల్ట్ కామెడీ మూవీ. అడల్ట్ కంటెంటే కానీ ఎక్కడ మరీ బూతులు కావాలని ఇరికిచ్చినట్టు ఉండదు. ఆ స్టోరీకి తగ్గట్టుగానే ఉంటుంది. కొన్ని కామెడీ పంచెస్ అయితే స్టోరీకి తగ్గట్టు అరే భలే రాసారా అనిపిస్తుంది. ఇందులో హీరో మన తెలుగు హీరోనే వైభవ్, అదే కోదండ రామిరెడ్డి కొడుకు. ఒక సీన్లో వీళ్ళన్న కాలు పైకి లేపరా అంటాడు, మన హీరోనేమో ఆల్రెడీ లేచే ఉంది కదా అంటాడు. ఇలాంటి కామెడీ పంచెస్ అయితే ఫుల్ హ్యాపీగా నవ్వుకోవచ్చు మావా. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కపుల్స్ చూడొచ్చు, కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కొద్దిగా కష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 కాఫ్. ఇది ఒక సస్పెన్స్ హారర్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ మధ్య హారర్ మూవీస్ అనగానే దయ్యాలు ఆత్మలతో పెంట చూపించి మామ అనిపించి డబ్బులు లాగేసుకునే సిరీస్ మాత్రమే వస్తున్నాయి. కానీ ఒక హారర్ నేమ్తో ఒక డిఫరెంట్ స్టోరీని మనకు ప్రజెంట్ చేశారు మావా. ఈ రైటింగ్ అయితే సూపర్గా ఉంది, కానీ సిరీస్ చాలా స్లోగా ఉంటుంది. మీకు స్లో బర్నింగ్ థ్రిల్లర్ సిరీస్ ఇష్టమైతే ఈ థ్రిల్లర్ని ఒకసారి చూడొచ్చు మావా. ఒక అమ్మాయి ఒక ఊర్లో రేపో మాపో పడిపోయేటటువంటి హాస్టల్లో ఒక రూమ్లో స్టే చేయడానికి వస్తుంది. అయితే ఆ రూమ్లో ఆత్మ ఉంది, పాప పరిస్థితి ఏంటి అని పక్క వాళ్ళు భయపెడుతూ ఉంటారు. మరి నిజంగా ఆత్మ ఉందా లేదా స్టోరీ అయితే మీరు అస్సలు గెస్ చేయలేరు మావా. క్లైమాక్స్లో అసలు స్టోరీ ఏంటనేది మనకు రివీల్ చేస్తారు. అప్పటి వరకు మనకు స్టోరీ అర్థం కాదు. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అండ్ యావరేజ్గా 45 మినిట్స్ అలా ఉంటుంది. కొద్దిగా లెంత్ తగ్గించి ఉంటే ఈ సిరీస్ కిరాక్ ఉండేది. అదొక్కటి పెద్ద మైనస్. సీజన్ 2 కూడా వస్తుంది, అందుకే లాగినట్టున్నారు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లైట్గా అడల్ట్ కంటెంట్, బూత్ మాటలు ఉంటాయి, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ తెలుగు డివోషనల్ పేజ్ బ్రో కామెంట్ పెట్టాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఈస్ కాలాపాని, మస్ట్ వాచ్. థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ దట్ మాస్టర్ పీస్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రఘు రామిరెడ్డి బ్రో కామెంట్ పెట్టాడు. కాలాపాని వాజ్ గుడ్, ప్లీజ్ వాచ్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రఘు బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ మూవీ లవర్స్ బ్రో కామెంట్ పెట్టాడు.
కాలాపాని వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది, డోంట్ మిస్ ఇట్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ బ్రో. అండ్ నేను ప్రీవియస్ గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.